నాకు ఈరోజు ఒక ఆవిడ కామెంట్ పెట్టారు. మా ఇంటి ఎదురుగుండా ఉన్న పోర్షన్‌లోనే ఒక ఆవిడ ఉంటుంది. చాలా ధైర్యంగా నేనున్నాను అని చెప్తుంది. మన అందరి విషయాలు తెలుసుకుంటుంది. తెలుసుకుని ఒకళ్ళకి తంపులు పెట్టేస్తూ ఉంటుందమ్మా. ఏం చేయాలి అని అడిగారు. తప్పెవరిది? మనదే తప్పు. ఎందుకంటే మనం ఏం చేస్తాము అంటే ఏదో ఒక బలహీన క్షణంలో వాళ్ళు మనల్ని చాలా అభిమానంగా పలకరించారు కదా అని మనం చెప్పేస్తాం. వాళ్ళు మన మీద అభిమానంతో రారు, మనల్ని ట్రాప్ చేద్దామని వస్తారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పకూడదు. వాళ్ళు ట్రాప్ చేయడానికి వచ్చినా, వాళ్ళు మనల్ని ఆదుకోవడానికి వచ్చినా, మన ఇంట్లో వాళ్ళు ఏం కాదు కదా, మన అమ్మ మన నాన్న ఏం కాదు కదా, మన తోబుట్టువులు ఏం కాదు కదా. ఈ రోజుల్లో రక్త సంబంధాలే చెడిపోతున్న రోజుల్లో బయట వాళ్ళని నమ్మి మనం ఏదైనా చెప్పాము అంటే దానికి పూర్తి బాధ్యత మనదే. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఎవరికి చెప్పుకోకండి. అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలేసేయండి. కానీ మీకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడి దగ్గర చెప్పుకోండి. భగవంతుడి దగ్గర కాసేపు ఏడ్చాము అని అనుకోండి, ఆయనైనా మన మీద జాలి చూపిస్తారేమో కానీ ఈ సమాజం జాలి చూపించదు. పైగా ఇలా పొడుస్తూ ఉంటుంది.